గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. కాసేపట్లో సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుకు సంబంధించి చర్చించనున్నారు. ఆ తర్వాత గృహాలు, మూసి పునరుజ్జీవం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకు సృజనాత్మకత, వినోద కార్యక్రమాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్లకు సంబంధించి ప్రత్యేక సెషన్స్ ఉంటాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని తెలంగాణ రైజింగ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్, 3D ప్రదర్శనల ద్వారా తెలంగాణ భవిష్యత్తు, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి అంశాలు ప్రదర్శిస్తారు. ఇక సమ్మిట్ తర్వాత ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుకలుంటాయి. రైట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సెకండ్ డే ఇవాళ కొనసాగబోతుంది. ఫస్ట్ డే సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. కాసేపట్లో సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్ ప్రారంభం కాబోతుంది. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుకు సంబంధించి చర్చించబోతున్నారు. ఆ తర్వాత గృహాలు, మూసి పునరుజ్జీవం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. ఇక ఇవాంటి సెషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మరి కాసేపట్లో ప్యానెల్ డిస్కషన్ స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది డిస్కషన్ లో? ప్రవీణ్, కాసేపట్లోనే రెండో రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ డిస్కషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ప్యానెళ్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఏ ప్యానెల్లో కూడా ఎన్ని గంటలకనే దానిపైన కూడా షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంబంధిత మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా ఇప్పటివరకు చేరుకున్నారు. ప్యానెల్ డిస్కషన్ కు సంబంధించి కూడా డిస్కషన్ లో మాత్రం ఏ అంశాలపైన కూడా చర్చించాలి అనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఆ ప్యానెల్ వద్దకు కూడా చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ మొత్తం 15 సబ్జెక్టులకు సంబంధించిన ప్యానెల్ డిస్కషన్లు జరగబోతున్నాయి. సాయంత్రం 6 గంటలకు తెలంగాణకు సంబంధించిన మాత్రం విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. విజన్ డాక్యుమెంట్ లో మాత్రం తెలంగాణకు సంబంధించిన మాత్రం వచ్చే రోజుల్లో 2047కు సంబంధించినందుకు మాత్రం ఆ ముందస్తు ప్రణాళిక ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాము తెలంగాణ అనే దానిపైన కూడా విజన్ డాక్యుమెంట్ లో కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణ రైజింగ్ కి సంబంధించిన మాత్రం తెలంగాణ రైజింగ్ ద్వారా మాత్రం ఎడ్యుకేషన్, పవర్, అదేవిధంగా టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అదేవిధంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాలతో పాటు ఏఏతో పాటు వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి కూడా పరిశ్రమలపైన కూడా చర్చించబోతున్నారు. ఈ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పలు సమస్యలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కూడా ఉంటాయి. పలు ఒప్పందాలకు సంబంధించిన మాత్రం ఒప్పందాలలో భాగంగా కూడా తెలంగాణలో మాత్రం వచ్చే రోజుల్లో 2047 నాటికి కూడా ఏ విధంగా అయితే డాక్యుమెంట్ ను కూడా ఇప్పటివరకే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుందో అందుకు సంబంధించినందుకు మాత్రం పూర్తిగా డెవలప్మెంట్ దిశగా కూడా అడుగులు వేయడానికి మాత్రం ముందుగా అడుగులు వేయబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్యానెల్ డిస్కషన్లకు సంబంధించి కూడా ప్యానెల్ డిస్కషన్లు జరగబోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి కూడా
ఆ సెషన్ ప్రారంభం కాబోతుంది. సెషన్ కు సంబంధించినంతవరకు మాత్రం ఆ మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి కూడా ఆ సెషన్ కు ప్రారంభమై దాదాపు అంటే 1 గంట వరకు కూడా ఈ సెషన్ ఉండబోతుంది. ఆల్ నెంబర్ 1 లో కూడా 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. ఇందులో ఆ జినం వ్యాలీకి సంబంధించిన మాత్రం జినం వ్యాలీలో ఏ విధంగా అయితే ఆ లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం జినం వ్యాలీ ఇప్పటివరకు ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి కూడా మరోసారి కూడా ఇందులో చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్ నెంబర్ 2 లో మాత్రం తెలంగాణకు సంబంధించి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కూడా ఉండబోతుంది. ఆల్ నెంబర్ 3 లో ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చరల్ ఫ్యూచర్ రెడీ టూరిజం అనే అంశం పైన కూడా ఆల్ నెంబర్ 3 లో మాత్రం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా చర్చించబోతున్నారు. ఆల్ నెంబర్ 4 లో మాత్రం టువర్డ్స్ టు ఎకనామీ ఆ విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీనికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించబోతున్నారు. 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు 4 హాళ్లలో కూడా వివిధ అంశాలపైన కూడా చర్చించిన తర్వాత 15 నిమిషాల పాటు బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత మాత్రం 11 గంటల 45 నిమిషాలకు కూడా ప్రారంభమవుతుంది. 1 గంట 35 నిమిషాలు 1 గంట 15 నిమిషాల వరకు కూడా రెండో సెషన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆల్ నెంబర్ 1 లో మాత్రం ఏదైతే హౌసింగ్ సెక్టర్ కు సంబంధించిన మాత్రం ఫ్యూచర్ లో హౌసింగ్ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంశానికి సంబంధించిన మాత్రం మూసీ రివల్యూషన్ అదేవిధంగా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన అంశంపై కూడా ఆల్ నెంబర్ 2 లో కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించిన మాత్రం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో కనెక్టివిటీకి సంబంధించిన అంశంపైన కూడా ఆల్ నెంబర్ 3 లో కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్ నెంబర్ 4 లో మాత్రం 11 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు స్టాండ్ బై లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అదే ఆ తర్వాత మాత్రం ఆ లంచ్ బ్రేక్ ఉంటుంది. 1 గంట 15 నిమిషాల నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు గంట పాటు కూడా ఆ లంచ్ బ్రేక్ ఉంటుంది. మరోసారి కూడా 2 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభమై 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఆల్ నెంబర్ 1 లో భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాత్రం ఫ్యూచర్ సిటీ 3D ఆ తెలంగాణకు సంబంధించిన అంశంపైన కూడా కీలకంగా కూడా వక్తలైతే చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆల్ నెంబర్ 2 లో బిల్డింగ్ ఆ తెలంగాణ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ దాంతో పాటుగా ఆ డూయింగ్ బిజినెస్ ఈ 3 అంశాలపైన కూడా ఆల్ నెంబర్ 2 లో కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఆల్ నెంబర్ 3 కి సంబంధించినంత వరకు గ్లోబల్ కెపాసిటీ ఆ సెంటర్స్ అనే అంశంపైన కూడా ఆ ప్యానల్ డిస్కషన్ ఉండబోతుంది. ఆల్ నెంబర్ 4 లో ఇన్నోవేటర్స్ అదేవిధంగా క్యాపిటల్ టువర్డ్స్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపైన కూడా ఆల్ నెంబర్ 4 లో కూడా చర్చిస్తారు. దాని తర్వాత మాత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కూడా ఆ ప్యానల్ డిస్కషన్లు ఉంటాయి. ప్యానల్ డిస్కషన్ లో మాత్రం ఇండియాస్ సాఫ్ట్ పవర్ అదేవిధంగా ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ అంశంపైన కూడా చర్చిస్తారు. ఆల్ నెంబర్ 2 లో మాత్రం దీనికి సంబంధించిన దానిపైన కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా స్టార్టప్ ఎకనామీకి సంబంధించినందుకు కావచ్చు వచ్చే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్యానల్ డిస్కషన్ చేయడానికి 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. 6 గంటలకు కూడా తెలంగాణకు సంబంధించిన మాత్రం రైజింగ్ తెలంగాణ 2047 డాక్యుమెంట్ కూడా విడుదల చేస్తారు. 7 గంటలకు డ్రోన్ షో ఉంటుంది. డ్రోన్ షోకు సంబంధించి కూడా ఇప్పటివరకు డ్రోన్ షో కూడా ఆ గిన్నిస్ రికార్డుకు సంబంధించిన దానిపైన కూడా డ్రోన్ షో ఉంటుందనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 7 గంటల 30 నిమిషాలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ నిన్న కూడా నిర్వహించారు. ఇవాళ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. ఇవాళ ముగింపు కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఇవాళ జరిగే ప్యానల్ డిస్కషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. నిన్న దాదాపు 2,50,000 కోట్లకు సంబంధించిన దానిపైన కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం ఒక పక్క భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ ఒప్పందాలు జరిగాయి కాబట్టి వచ్చే రోజుల్లో తెలంగాణలో మాత్రం రైజింగ్ తెలంగాణ దిశగా కూడా అడుగులు వేస్తాము అనే దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పుడైతే చెప్తూ వస్తుంది. కానీ ఇవాళ ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి, ఇవాళ ఒప్పందాలపైన ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతుంది. ప్యానల్ డిస్కషన్ల తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏ కంపెనీలో ఒప్పందం చేసుకోబోతున్నాయనే దానిపైన కూడా సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జోష్న రైట్ ప్రవీణ్.